బిల్డింగ్ కట్టుంటే దాని 4,000 పడకలు అంటే స్వాతంత్రం వచ్చిన కాంచెల్లి ఒక్క దవాఖాన కట్టలేదు మన తెలంగాణలో, మన హైదరాబాద్లో. కట్టింది ఎవరు? మళ్ళా కేసీఆర్. 4 హాస్పిటళ్ళు, 4,000 పడకలు. ఈ 4,000లో కూడా నేను పోయి చూసి వచ్చిన. ప్రోగ్రామ్ ఇంత గొప్పగా చేసిందంటే శ్రీనివాస్ యాదవ్ గారు, నేను ఉత్తగా అన్న మొన్న ఒకరోజు అన్న మనం పోయి చూసొద్దాంపా, నువ్వు మొన్న పోయినావు కానీ చూసొద్దాంపా, మనం కట్టింది కదా. మళ్ళీ వీడు పోయి రిబ్బన్లు కట్ చేసి వీడు డ్రామాలు చేస్తాడు, 4 ఫ్లెక్సీలు కట్టి. వీడు రిబ్బన్ కటింగ్ మాస్టర్ ఉన్నాడు మచ్చర్పాయలు అని, కాబట్టి మనం పోవాలి కదా అంటే అన్నాడు, నువ్వు రా, నేను ప్లాన్ చేస్తా అన్నాడు. నాకు నేను నిజంగా చెప్తున్నా, ఆడికి వస్తే నేనే మంత్రిని, నేనే ఇనాగరేషన్కి వచ్చినట్టుంది. ఆడగాడు మొత్తం హంగామా చూస్తే వాళ్ళు ప్రెస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, వాళ్ళు పరిశాన్. అరే ఇదేంది పైకి ఇంతమంది అని. అంటే పాయింట్ ఏంటంటే ఏ ప్రోగ్రాం చేసినా అంత పకడ్బందీగా, అంత వ్యూహాత్మకంగా, అంత ప్రణాళికబద్ధంగా మీ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తారు. ఆయన మీకు నాయకుడుగా ఉండడం మీ అదృష్టం. ఆయనను చూసి మిగతా చాలామంది నాయకులు నేర్చుకోవాలి. పార్టీ ప్రోగ్రాం అయినా, గవర్నమెంట్ ప్రోగ్రాం అయినా, ప్రజల ప్రోగ్రాం అయినా ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే ప్రజలకు లాభం అవుతుంది, పార్టీకి లాభం అవుతుంది అనేది ఒక ఆర్ట్. అది ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు మీకు అట్లాంటి నాయకుడు మీకు ఉండడం అదృష్టం. నేను చివరిగా మీకు ఒక్కటే చెప్పేది, ఇవాళ హైదరాబాద్లో మనం ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్నీ మనమే గెలిచినాం. మీ దయ, మీ అదృష్టంతోనే గెలిచినాం. మీ దయతో, మీ పకడ్బందీ ప్రణాళికతో మీరు గుండెల్లో పెట్టుకొని గులాబీ జెండాను మోస్తే, మీరు కొట్లాడితే 2023లో రాష్ట్రంలో వేరే చోట ఎట్లున్నా హైదరాబాద్లో మాత్రం ఒక్క సీటు కూడా అటు ఇటు కాకుండా హైదరాబాద్ మాత్రం మనమే గెలిచినాం. అది కూడా ఏం మెజారిటీలు ఒకసారి యాద్ చేసుకోండి. రాష్ట్రం అంతా ఒక తిరుగుండే. కుత్బుల్లాపూర్లో 85,000, కూకట్పల్లిలో 72,000, ఉప్పల్లో, మల్కాజ్గిరిలో 50,000, ఇక్కడ 40,000, సికింద్రాబాద్లో 40,000. ఇక్కడ ఓట్లు తక్కువ ఉంటాయి మన కాడ, లేకపోతే మనకు కూడా 1,00,000 వస్తుండే సనత్నార్లో. మన దగ్గర ఉండే ఓట్లే తక్కువ, 2,50,000, 2,20,000. అదే కుత్బుల్లాపూర్లో 8 లక్షల ఓట్లు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే హైదరాబాద్ ప్రజలు మాత్రం మనని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ఉంటేనే మళ్ళీ ప్రభుత్వం, మళ్ళీ హైదరాబాద్ ముందుకు పోతుందని ఆలోచన చేశాం. ఎందుకు? మనం పని చేసినాం కాబట్టి. ఎక్కడ కూడా మనం పిచ్చి పనులు చేయలేదు, పని చేసినాం. మనము ఇండ్లు కట్టినాం, ఈయన లెక్క ఇండ్లు గులగొట్టే పని చేయలే. ఈయనేం చేస్తున్నాడు? శనివారం వచ్చిందంటే చాలు హైడ్రా పేరు మీద హైడ్రామా అని ఆడవాడతాడు, ఇల్లు గులగొడతాడు. అరే గరీబోళ్ళు తెలుసో తెలియకనే కట్టుకున్నారు. కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జీవో నంబర్ 58 కింద, 59 కింద ఎక్కడన్నా గరీబోళ్ళు గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకుంటే 2,50,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. గవర్నమెంట్ అంటే ఏంటిది? గవర్నమెంట్ జాగా అంటే ఏంటి? ప్రజలదే కదా. మరి గరీబోనికి ఇల్లు ఇవ్వకపోతే నువ్వెందుకు గవర్నమెంట్? మరి ఆయన కట్టుకున్నాడు, కట్టుకుంటే నీకేం పోయింది? నీళ్ళ సౌలతి, కరెంట్ సౌలతి, రోడ్లు వేయు, మోరీలు కట్టు, ఆ జాగా రెగ్యులరైజ్ చేయి. అట్లా మనం 2,50,000 మందికి పట్టాలు ఇచ్చినాం. గిరిజనులు కొన్ని చోట్ల మరి జంగల్ కొంత సాఫ్ చేసి, పోడు చేసి భూమి వ్యవసాయం చేస్తుంటే 4.5 లక్షల మందికి, 4.5 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అంటే ప్రజలు చూస్తున్నారు ఫరక్ ఏంది. గరీబోళ్ళను కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు చూసుకుంటే ఈయనేం చేస్తున్నాడు? ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఒక హైదరాబాద్లో కాదు, రాష్ట్రం మొత్తం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పోతుందా, మళ్ళీ కేసీఆర్ వస్తాడా? ఇలా స్లోగన్ ఒకటే రాష్ట్రం అంతటా, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి. ఇది మొత్తం రాష్ట్రంలో. ఏడవై రైతును అడుగు, తప్పు చేసినాం సారు, ఏం చేయాలి, అప్పుడేదో అయ్యింది అట్లా అని బాధపడుతున్నారు. ఇక హైదరాబాద్లో అయితే ఏం మారలే, జోర్దార్ ఉన్నది పరిస్థితి. కార్పొరేషన్ ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా ముమ్మాటికి మళ్ళీ గెలిచే పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ అని అనుమానం అవుతుంది. కానీ ఇంట్లో కూర్చుంటే గెలవం. ఇంకా అట్లా అని చెప్పి మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తాం, నేను రోడ్ షోలకు వస్తా, సీనన్న తిరుగుతాడు, అట్లా కాదు. ఇప్పుడు మీరు పక్కడబందీ చేసుకుంటే, నేను ఇంతకుముందు లేవు నేను చెప్పిన వీళ్ళకు. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరది? కార్పొరేటర్ లేదేనా? శ్రీనివాస్ యాదవ్ గారి ఎలక్షన్ ఎప్పుడుంది? సో ఎవరికి ఉండాలి కడుపు నొప్పి ఎక్కువ? మీకే ఉండాలి. ఇంకోటి నేను సీనన్న ముంగడి చెప్తాను, ఏమని అనుకోని, హైదరాబాద్లో, వరంగల్లో, ఖమ్మంలో ఎలక్షన్ ఏది ఉన్నది, ఎక్కడ కూడా ఎవరికి మాట ఇవ్వలే. ఎవరు ఎక్కువ ఉరికితే, ఎవరికి ఎక్కువ సర్వేలు వస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తాం. అది కూడా చెప్తున్నా కుల్లా, ఏమని అనుకోరు. ఇక ఉరుకులాడు, నాకు టికెట్ కావాలి, ఉరుకులాడు, తిరుగు, ఎక్కువ చేయి, పని చేయి, ఏమనుకోకరు. మా వేదిక మీద కూర్చున్న కార్పొరేటర్లు అంత తిట్టుకోకరు. మీరు వాళ్ళకంటే కూరుకురు, నేను వద్దంటలేను. వింటున్నావా రూపమ్మా? గట్టిగా తిరుగు. నేనేమంటున్నా అంటే, అంతేనా సినన్నా?
ఓపెన్ కాంపిటీషన్ ఓకే పక్కానా వద్దా? ఓపెన్ కాంపిటీషన్ ఓకేనా? ఉరుకులాడాలి. ఎవరికి టికెట్లు కావాలనుకుంటారో, ఎవరు గెలవాలనుకుంటారో, ఎవరు గల్లీలు ఎక్కువ తిరుగుతారో, ఎవరు బస్తీలు ఎక్కువ తిరుగుతారో. ఉన్నాయి సమస్యలు లేవా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సమస్యలే ఉన్నాయి తప్ప ఏమున్నాయి? ముఖ్యమంత్రికి దోమలు కొట్టే తెలివి కూడా లేదు, దోమల మందు కొట్టే తెలివి కూడా లేదు. చూడు, చెత్త తీస్తుండ్రో లేదో నాకు తెలియదు, రైతు బంధు పడుతుందో లేదో నాకు తెలియదు, మనకి ఏమెరక ఏం తెలుసు? ఒక గసంటోడు ముఖ్యమంత్రి. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితోని, ఎస్ఐఆర్ కూడా మన మీద ఫికర్ చేసే పని లేదు. మనం పక్కడబందీగా బూత్ స్థాయిలో చేసుకుంటే 4 పనులు చేయాలి. ఎక్కువ తక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. 1000 ఓట్లు 350 ఇండ్లు మీకున్నాయి. ఆ 350 ఇండ్లలో ఎవరు ఉన్నారు ఏం లేదు ఫస్ట్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఈ నెలంతా ఆ పని చేయాలి. జూన్ 25కి నుంచి మీరు తయారు ఉండాలి. వాళ్ళ ఇంటికి వస్తే ఇగో వీళ్ళది ఉన్నది ఓటు, వీళ్ళది లేదు, వీళ్ళు కొత్త ఓటు, వీళ్ళు షిఫ్ట్ అయినరు, ఇగో వీళ్ళు చనిపోయినరు అని చెప్పి ఇచ్చేస్తే మామూలు కథం. ఆ బిఎల్ఓ ఉంటారు, మీరు బిఎల్ఏ, వాళ్ళు బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళు, బూత్ లెవెల్ బీఆర్ఎస్ ఏజెంట్ మీరు. కాబట్టి మనం స్పష్టంగా డేటా ఇచ్చి ఇగో ఫలానా వాళ్ళ ఓటు ఉంది, ఫలానా వాళ్ళది లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు కార్పొరేటర్ రేపు పోటీ చేయాలనుకుంటే వాళ్ళకు ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది ఓటర్తో. అరే నా ఓటు రాయించిండ్రు, ఇక దొంగ ఓటు ఉంటే తీయించిండ్రు, ఇక మా వాళ్ళ ఓటు రాయించిండ్రు అంటే ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఎవరెవరైతున్నారో సోదరులు సోదరిమణులు దయచేసి రోజు కొద్దిగా సమయం తీసుకొని, ఇంతకుముందు సీనన్న చెప్పింది కరెక్ట్, మీరు టైం ఇచ్చుడే మాకు ఎక్కువ. మీకుండే రోజు పోరాటము, మీకుండే రోజు పంచాయతీ, రోజు ఉరుకులాటలో పార్టీకి 1 గంటనో 2 గంటలో 3 గంటలో ఇచ్చుడే ఎక్కువ. కాబట్టి మీకు సర్వదా శతదా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, మర్చిపోనని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఇంకొక శిక్షణ కార్యక్రమం కూడా అవసరమని శ్రీనివాస్ యాదవ్ గారు భావిస్తే తప్పకుండా దాన్ని కూడా పెట్టుకుందాం. లేదు అంతా పకడ్బందీగా నడుస్తుంది అనుకుంటే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ల ద్వారా టచ్లో ఉందాం. కానీ ఎక్కడ కూడా అర్హుల ఓట్లు పోవద్దు, దొంగ ఓట్లు ఉండద్దు. మనం ఫెయిర్ ఎలక్షన్ కొట్లాడదాం, మంచి నిజాయితీగా పనిచేద్దామని చెప్పి కోరుతూ జై తెలంగాణ. మీరు ఎక్కడో అక్కడ కూర్చోండి ప్లీజ్, 2 నిమిషాలు, 2 minutes ఎక్కడో అక్కడ కూర్చోండి. ఇప్పుడు అన్న సమస్యలు ఉన్నాయా లేదా మన బస్తీలలో తిరిగితే తెలుస్తాయి. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మంచినీటి సమస్య కొంత ఇబ్బందికరంగా ఉంది, కరెంటు కూడా ఇష్టం ఉన్నప్పుడు పోతుంది. సనత్ నగర్ నుంచి ఒక చెల్లె నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసి అన్న నాకు చిన్న బిడ్డ ఉందన్న, నీళ్ళు 3 రోజుల నుంచి వస్తలేవు, ట్యాంకర్ బుక్ చేసిన రెస్పాన్స్ ఇస్తలేరు అని చెప్పింది. నేను ట్రై చేస్తాను మేము గట్నే చేపించిన ట్యాంకర్. కూర్చోండి, బ్యాగ్స్ తెప్పించి పెట్టు, ఎవరు డివిజన్కి వాళ్ళకి. హలో అమ్మ, నేను శ్రీనివాస్ యాదవ్. ఒక్కసారి కేటీఆర్ గారు మాట్లాడతారు మీతో. నమస్తే అమ్మా, బాగున్నావా? మీరు బాగున్నారా? ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి, ఎక్కడ ఉంటావు? నేను ఎస్ఆర్ నగర్ లో ఉంటా అన్న. ఎస్ఆర్ నగర్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా హస్బెండ్, మా అత్తయ్య, చిన్న బాబు. చిన్న బాబు. ఎంత బాబు వయసు ఎంత? ఇది నిజమేనా? మీరు కేటీఆర్ఏనా? మీటింగ్లకు వెళ్ళి మాట్లాడుతున్నా తల్లి, పబ్లిక్గా మాట్లాడుతున్నా మీటింగ్లకు వెళ్ళే. మరి ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ శ్రావణి. ఇంతకు అన్న మీకు ఒక విషయం తెలుసా? చెప్పు. ఎప్పుడైనా సరే మీకు నేను పెద్ద ఫ్యాన్ అసలుకి, మీ మాట. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ శ్రావణి. నీకు ఏమైంది? ఎందుకు చేసినావు సీనా నాకు ఫోను శ్రావణి? ఎందుకంటే నాకు వాటర్ ప్రాబ్లం ఉందన్న ఈ ఏరియాలో చాలా. ఎప్పటి నుంచి? మేము రీసెంట్ గానే వనస్థలిపురం నుంచి ఎస్ఆర్ నగర్ షిఫ్ట్ అయ్యాం. ఆఫీస్ ఇక్కడే అమీర్పేటలో. సో చాలా రోజుల నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసినావు శ్రీనివాస్ యాదవ్ గారికి? ఎవరికి ఫోన్ చేసినా నాకు అసలు పని అవ్వడం లేదు. సీనా నెంబర్ ఎవరు ఇచ్చారు బేటా నీకు? నాకు గూగుల్లో దొరికిందన్న. గూగుల్ దొరికిందా? ఎత్తిండా ఫోన్? ఎత్తిండా? ఒక్కటే రింగ్. అంతేనా? నేను అనుకోలే అసలు అవుతుందని.
ఏం చేసిండు మరి? చెప్పినావు సీనన్నకి చెప్పినావు, ఏం చేసిండు? చెప్పినా ఇమ్మీడియట్ గా ఇప్పుడే కాల్ చేస్తా అన్నాడు. అన్న వాళ్ళ పిఏ కాల్ చేసిండు. నాకు కరెక్ట్ 1.5 hour లో ట్యాంకర్ నా ఇంటి ముందు ఉంది. మరి ఇట్లా పని చేసే నాయకులు ఉంటే పనికి వచ్చే నాయకులు ఉంటే అట్లుంటే శ్రావణి. అంతే అన్న మరి ఆబ్వియస్